హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నాకు చాలామంది చాలాసార్లు వేరే వీడియోస్‌లో అడిగారు ఇలాంటి డివైస్ ఏదైనా అన్బాక్స్ చేయమని చెప్పేసి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ పైన చూసారు గదా! వితౌట్ కనెక్షన్, వితౌట్ పవర్ నడిసే అల్ట్రా కాంపాక్ట్ కెమెరా ఇది. బేబాట్ లోగో చూడొచ్చు. ఇంకా కెమెరాది పిక్చర్ చూడొచ్చు. ఇక్కడ లివ్ వైర్ ఫ్రీ అని రాసుంది. ఇది యాక్చువల్‌గా వైఫై స్మార్ట్ కెమెరా విత్ ఇన్‌బిల్ట్ బ్యాటరీ 5000 మిల్లీ బ్యాటరీ బిల్ట్ ఇన్ ఉంది. 4-6 మంత్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఒక్కసారి ఛార్జ్ అయితే. ఇంకా బేబాట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ తోటి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. వైఫై ఎనేబుల్డ్ యాప్ కంట్రోల్ ఉంది, వెదర్ ప్రూఫ్ IP65, ఇంకా ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంది, అడ్వాన్స్ మోషన్ డిటెక్షన్ విత్ పిఐఆర్, అడ్వాన్స్ నైట్ విషన్ ఉంది, ఇంకా 2-వే ఆడియో, ఫుల్ హెచ్డి విత్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకా మైక్రో ఎస్డి కార్డు మీరు 128 GB వరకు వేసుకొని వీడియోని అంతా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మొబైల్లో లైవ్ కూడా చూడొచ్చు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి చాలామందికి యూస్ఫుల్ ఇది, ఎందుకంటే కనెక్షన్, వైర్ కనెక్షన్, పవర్ అది ఏం అవసరం లేదు. జస్ట్ వైఫై ఉంటే చాలు. అది వైఫై లేకపోయినా కానీ ఇందులో ఇంటర్నల్ రికార్డింగ్ మీకు ఉంటుంది కదా మన మైక్రో ఎస్డి కార్డ్లో. బాగుంటుంది, చాలా డివైస్ చాలా యూస్ఫుల్ ఇది. మీరు ఒకసారి యూజర్ మాన్యువల్ చదివేసుకోండి. హార్డ్వేర్ వచ్చింది, దాన్ని వాల్ మౌంట్ అట్లా చేయడానికి. ఇంకోటి మైక్రో యూఎస్బి కేబుల్ వచ్చింది, దాన్ని ఇన్బిల్ట్ 5000 mAhది లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇంకోటి వాల్ మౌంట్కి ఇది మీకు అడాప్టర్ వచ్చింది. దీనిపైన కెమెరా ఫిక్స్ చేసుకొని మీరు కెమెరా అటు ఇటు ఎటంటే అటు మాన్యువల్లీ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు డైరెక్షన్. దాని వైడ్ యాంగిల్ లెన్స్ది వ్యూ వచ్చేసి 135 degrees ఉంది. ఇదండి బేబాట్ది వైర్లెస్ కెమెరా. ఇది చాలా కాంపాక్ట్ ఉంది. ఇది 286 grams అట్లా వెయిట్ ఉండేసి మీరు ఫ్రంట్ సైడ్ దాని కెమెరా లెన్స్, ఇంకా ఇక్కడ పిఐఆర్ మోషన్ డిటెక్టర్ అదన్నీ చూడొచ్చు. ఇక్కడ వైట్ కలర్లో, ప్యూర్ వైట్ కలర్లో సూపర్ స్టైలిష్గా ఉంది లుక్స్ అవి. ఇంకా బెల్ట్ క్వాలిటీ కూడా అది కూడా బాగుంది. ఫ్రంట్లో ఇక్కడ మెయిన్ కెమెరా లెన్స్ చూడొచ్చు, 135 degrees ఫుల్ హెచ్డి కెమెరా. ఇది పిఐఆర్ మోషన్ డిటెక్షన్ సెన్సర్, ఐఆర్ ఎల్ఈడి, ఇంకా మైక్రోఫోన్ కూడా ఫ్రంట్లో హోల్ కనపడుతుంది కదా చిన్నది, ఆడియో రికార్డింగ్ చేయడానికి. కంప్లీట్ ఏబిఎస్ ప్లాస్టిక్లో చేసింది. బేబాట్ లోగో ఉండేసి ఇంకా బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ 1/4 inch థ్రెడ్ ఉంది. ఈ మౌంట్ ఇందులో ఫిక్స్ చేసి మీరు గోడకి ఫిక్స్ చేసేసి కెమెరా డైరెక్షన్ ఎటంటే అటు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బాటంలో స్పీకర్ గ్రిల్ చూడొచ్చు, అంటే మీరు మొబైల్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇందులో స్పీకర్లో సౌండ్ కూడా వస్తుంది. ఇంకా బాటంలో పోర్ట్స్, ఇక్కడ మైక్రో ఎస్డి కార్డు 128 GB వరకు వేసుకోవచ్చు. దానిపైన పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, రీసెట్ బటన్ ఉంది, ఇంకా మైక్రో యూఎస్బి పోర్ట్, ఎందుకంటే మీరు ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇంకా అట్లనే మీరు పవర్ పైన కూడా డైరెక్ట్ కావాలంటే రన్ చేయొచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ టఫ్ సాలిడ్ ఉంది. ఇది మీరు అంటే బ్యాటరీ కాకుండా పవర్ పైన రన్ చేస్తే ఇంకా బ్యాటరీతో సంబంధం లేదు, కానీ అట్లా కూడా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉంటే మీకు 4-6 months దాని బ్యాటరీ లైఫ్ అని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసి, 2 ఉన్నాయి నా దగ్గర యూనిట్స్, ఇన్స్టాల్ చేసేసి కొన్ని రోజులు అట్లా యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఇవి 2 యూనిట్స్ ఉన్నాయి కదా నా దగ్గర. ఒకటి ఇక్కడ వీడియో కోసం పెట్టేసి, ఇంకోటి నేను ఇంట్లో హాల్లో పెట్టేసి వచ్చాను. హాల్కి ఆఫీస్కి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ హోమ్ నెట్వర్క్కి అంటే వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసి, ఇక్కడ ఆల్రెడీ నా మొబైల్లో బేబాట్ యాప్ ముందు నుంచే ఉంది, ఎందుకంటే వీళ్ళ చాలా డివైసెస్ నేను వాడతాను. ఇక్కడ మీరు లిస్ట్లో కూడా చూడొచ్చు అన్ని డివైసెస్. స్మార్ట్ కెమెరా 1 అనేది ఇప్పుడు నేను ఇంట్లో హాల్లో పెట్టొచ్చాను. అది మీరు క్లిక్ చేయగానే లైవ్ వ్యూ అక్కడ ఇమీడియట్ మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది. ఫుల్ స్క్రీన్ కూడా చేసి చూసుకోవచ్చు. కలర్స్ అవి బాగున్నాయి, అంటే కాంట్రాస్ట్, డీటెయిల్ అదంతా బాగుంది. ఫుల్ హెచ్డి వీడియో 15 frames వరకు అట్లా ఫ్రేమ్ రేట్ ఉంది దాన్ని. అంటే ఓకే, సీసీ కెమెరాకి ఇట్లాంటి మీకు కెమెరాస్కి మోర్ దాన్ ఇనఫ్ 15 frames. అంటే ఓవరాల్ వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ, లైటింగ్ కూడా అంత లేదు హాల్లో, అయినా కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇది టచ్ చేసి మాట్లాడొచ్చు. హలో చెక్, హలో, నా వాయిస్ వస్తుందా? కానీ యాపే ఇంకా చాలా డెవలప్ చేయాలి వాళ్ళు. వస్తుందా నా వాయిస్? అది కొంచెం బటన్ లేఅవుట్ అది కన్ఫ్యూజన్ ఉంది. హలో, హలో శీతల్, అంటే 2-వే అట్ ఏ టైం మాట్లాడలేరు. నా వాయిస్ వస్తుందా? మీరు ఒకసారి మాట్లాడాలి, ఒకసారి వినాలి. అంటే ఒకసారి మైక్ నొక్కాలి, ఒకసారి స్పీకర్ నొక్కాలి. నా వాయిస్ వస్తుందా? చాలా కన్ఫ్యూజన్. యాప్ డిజైన్ ఒకటి బాగాలేదు. అంటే చాలా యాప్లో ఈ పర్టికులర్ ఈ స్మార్ట్ కెమెరాకి వాళ్ళు చాలా డెవలప్ చేయాలి, ఎందుకంటే 2-వే ఆడియో అన్నప్పుడు ఆటోమేటిక్ ఉండాలి అది. హలో, హలో, నా వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది అక్కడ ఆడియో, కానీ ఫుల్ వాల్యూమ్ పెట్టినా చాలా తక్కువ వాల్యూమ్, అంటే చాలా అంటే చెవు దగ్గరికి స్పీకర్ పెడితే వినపడుతుంది, అంత తక్కువ ఉంది వాల్యూమ్.
ఓవరాల్‌గా పిక్చర్ క్వాలిటీ బావుంది. ఆడియో గూడా రికార్డ్ అవుతుంది గానీ, ఆడియో లెవెల్ అది చాలా తక్కువుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మొబైల్ నుంచి రికార్డ్ గూడా చేయొచ్చు. తర్వాత గ్యాలరీలో చూడొచ్చు. ఇందులో డ్రాబ్యాక్ ఒకటే నాకేమనిపించిందంటే, ఈ ఫైల్స్ ఓన్లీ మొబైల్ యాప్‌లోనే చూడొచ్చు. మీరు పీసీలో, ల్యాప్‌టాప్‌లో గానీ అట్లా కాపీ చేసుకొని చూడడానికి వీల్లేదు. ఆ ఫైల్స్ ఏదో వేరే ఫార్మాట్‌లో ఉన్నాయి. అవి మొబైల్‌లోనే ప్లే అవుతున్నాయి. మీకు పీసీలో, ల్యాప్‌టాప్‌లో ఎక్కడ ప్లే అవ్వట్లేదు. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకోటి మైక్ ఇంకా స్పీకర్ అది స్విచ్చింగ్ గూడా అంత నాకు నచ్చలేదు. ఇంకా యాప్ గూడా అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతుంది. అంటే ల్యాగ్ ఉంది. ఇంకా ఒక్కోసారి కనెక్ట్ అవ్వట్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది 6,249 రూపీస్ ఉంది. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. మీకెట్లా అనిపించింది ప్రోడక్ట్? మీరు ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. నాకైతే ఇది కొంచెం ప్రైస్ అన్నా తక్కువ ఉండాల్సిందనిపించింది. ఇంకా కొంచెం యాప్ డెవలప్ చాలా చేయాలి. యాప్‌లో ఫీచర్స్ అన్నీ పర్ఫెక్ట్ చేసినాక వాళ్ళు లాంచ్ చేస్తే బెటర్. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.